నమస్తే, నా పేరు వంశీ. ధనత్రయోదశి ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. ధనత్రయోదశిని ధన్తేరస్ అని కూడా పిలుస్తాం. ఇది దీపావళి పండగలో తొలి రోజు. హిందువులు జరుపుకునే ఓ ముఖ్యమైన పండగ. ఈ రోజున లక్ష్మీదేవి, ధన్వంతరులకు పూజ చేస్తారు. ఎందుకంటే పాలకడలి మదనం నుండి లక్ష్మీదేవితో పాటు అమృత కలశంతో ధన్వంతరి ఆవిర్భవించినట్లు పురాణాల ద్వారా తెలుస్తుంది. ఈ పవిత్ర దినాన కొత్త వస్తువులు, బంగారం, వెండి పాత్రలు మొదలైనవి కొనుగోలు చేయటం శుభప్రదంగా భావిస్తారు. క్షీరసాగర మదనం జరిగినప్పుడు పాలకడల నుంచి లక్ష్మీదేవి ఉద్భవించింది. అందుకే ఈ రోజును ఆమెను ఐశ్వర్య అధిదేవతగా పూజిస్తాము. లక్ష్మీదేవి జన్మించిన ఈ రోజున మహాలక్ష్మిని పూజించడంతో పాటు లక్ష్మీప్రదమైన వస్తువులను కూడా మనం కొనుగోలు చేయాలి. కొత్త వస్తువులను కొనుగోలు చేయడం అంటే బంగారం, వెండి, ఇత్తడి పాత్రలు, ఎలక్ట్రానిక్ వస్తువులతో పాటు ఇతర కొత్త వస్తువులు కూడా కొనుగోలు చేయడం ఈ పండుగలోని ముఖ్యమైన సాంప్రదాయం. ఇలా కొనుగోలు చేయటం వల్ల ఏడాదంతా శుభం జరుగుతుందని మన నమ్మకం. వాస్తవానికి దీపావళి 5 రోజుల పండగ. ధనత్రయోదశితో పాటు ఈ దీపావళి వేడుక ప్రారంభమవుతుంది. ఈ రోజున లక్ష్మీదేవి, ధన్వంతరి మరియు కుబేరుడికి ప్రత్యేకమైన పూజలు చేస్తారు. ఈ సంవత్సరం ధనత్రయోదశి సందర్భంగా కొన్ని ప్రత్యేక శుభయోగాలు ఉన్నాయి. జ్యోతిషపరంగా వచ్చే త్రిపుష్కర యోగం, హంస మహాపురుష యోగం, ఇంద్రని యోగం అనే యోగాలు కూడా ఉన్నాయి. ఇవి ధనత్రయోదశి రోజుతో కలవడం వల్ల కొన్ని రాసుల వారికి పట్టిందల్లా బంగారం అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. వారు పెట్టుబడులు పెట్టేందుకు, వ్యాపారాలను వృద్ధి చేసుకునేందుకు ఎంతో అనుకూలమైంది. లక్ష్మీప్రదమైన కాలం కావడంతో ఇది అందరికీ మేలు చేస్తుంది. ఈ రోజును సద్వినియోగం చేసుకుంటే జీవితంలో అత్యున్నతమైన ఫలితాలు వస్తాయి. ఇంత విశిష్టమైన ఈ పర్వదినాన్నే ఎలా జరుపుకోవాలి అనే అంశంపై చర్చించడానికి హెచ్ఎంటీవీ నలుగురు అతిథుల్ని ఆహ్వానించింది. వారిని పరిచయం చేసుకొని ఈ కార్యక్రమంలోకి వెళ్దాం. ముందుగా రవిశంకర్ గారు, మీరేం చెప్తారు? ఈ యొక్క సంవత్సరం నుంచే వచ్చేటప్పటికి మనకు గురువు అతిచార స్థితిలోకి వెళ్తున్నాడు. రాబోతున్నటువంటి అక్టోబర్ 18వ తారీఖు నుంచి గురువు అతిచారంలోకి వెళ్తున్నాడు. ధనత్రయోదశికి ఎప్పుడైనా సరే వచ్చేటప్పటికి మహాలక్ష్మి భూమండలం మీదకి మొదటిసారిగా అడుగుపెట్టినటువంటి దినం. ఆశ్వీజ మాసాల్లో త్రయోదశి నాడు భూమండలంలోకి రావడం జరిగింది. దానికన్నా ముందు ద్వాదశి రోజు మనకు ముఖ్యంగా వచ్చేటప్పటికి మనకు ఈరోజు కపిలగా అంటే ఏదైతే కామధేనువు ముందుకు రావడం జరిగింది. కామధేనువు మహాలక్ష్మి తర్వాత మనకు ధన్వంతరి అండ్ మహాలక్ష్మితో కూడి ధన్వంతరి, కుబేరుడు, అదే విధంగా వచ్చినప్పటికీ ఆయుర్వేదానికి సంబంధమైనటువంటి గ్రంథాలు కూడా భూమండలం మీదకి రాగలిగాయి అన్నమాట. అందుకని ఈ యొక్క త్రయోదశి దినం అనేది చాలా విశిష్టమైనటువంటిది. ముఖ్యంగా ఈ యొక్క రోజు ఎప్పుడైతే భూమండలం మీదకి మహాలక్ష్మి అవుతారో, మహాలక్ష్మి అంటే త్రిగుణాత్మిక స్వరూపం. అంటే త్రిగుణాత్మిక స్వరూపంలో మనకు ముఖ్యంగా అమ్మవారు ప్రతిరూపాలు మనకు చూసినట్లయితే మనకు దుర్గా, సరస్వతి, దాంతోపాటు మహాలక్ష్మి స్వరూపాలు 3 కలిసి త్రిగుణాత్మక రూపాలు. అదేవిధంగా 13 సంవత్సరాలు కలిగినటువంటి స్త్రీని మనం మహాలక్ష్మి అని చెప్పి కూడా పిలుస్తాం. అదే మహాలక్ష్మి అని చెప్పి మనకు శాస్త్రంలో లలితా సహస్రనామ పారాయణంలో కూడా ఉంటుంది అన్నమాట, మహాలక్ష్మి అని చెప్పేసి. దాని యొక్క మూలార్థం అదే విధంగా ఉంటుంది. అదే విధంగా వచ్చినప్పటికీ కామేశ్వరి ప్రతిస్వరూపం. అదే విధంగా లక్ష్మి అనేది వచ్చేటప్పటికి అలక్ష్మిని పారదోలటానికి, మనస్సులో ఉండేటువంటి వికారాలను దూరం చేసి మానసికమైనటువంటి ప్రశాంతతని, అదేవిధంగా జీవితంలో ఉన్నతమైనటువంటి స్థిరత్వాన్ని ఇవ్వడానికి కూడా మూలాధారంగా ఉంటుంది లక్ష్మి ఎప్పుడైతే మన మనస్సులో చేరుతుంటుందో మనస్సు అంతా వికాసంగా కూడా ఉంటుంది. ఇప్పుడు ఈ యొక్క సంవత్సరంలో మనం గమనించినట్లయితే ఈ యొక్క సంవత్సరంలో ఉన్న విశిష్టత వచ్చినప్పటికీ బంగారం విశేషమైనటువంటి ధరకి పలకటం అనేది ఒక విశేషమైనటువంటి ధర. ఈ యొక్క ధర పలకడానికి ముఖ్యంగా లక్ష్మీ అమ్మవారే మూల బిందువుగా కూడా చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే లక్ష్మీ అమ్మగారి ప్రీతిప్రాత్రమైనటువంటి వస్తువుల్లో వచ్చేటప్పటికి మనకు బంగారం, వెండి, అదేవిధంగా సుగంధ ద్రవ్యాలు, రాగి లాంటి వస్తువులు కూడా విపరీతమైనటువంటి ధరలు అనేవి పలుకుతూ ఉన్నాయి. ఈ యొక్క మహాలక్ష్మి స్వరూపమైనటువంటి అమ్మవారిని ముఖ్యంగా త్రయోదశి ఈ యొక్క పండగ అంటే దీపావళి అనేది 1 రోజు 2 రోజులు చేసుకున్నటువంటి పండగ కాదు. ఇది 5 రోజుల పండగ. ద్వాదశి నుంచి మనకు మొదలవుతుంది. అంటే ముఖ్యంగా మనకు కపిల గోవిని పూజించడం అనేది మనకు ఎప్పుడైతే ఆశ్వీజ ద్వాదశి త్రయోదశి రోజు అమ్మవారిని ముఖ్యంగా ప్రదోష కాలంలో చేసేటువంటి పూజ అనేది విశిష్టమైనటువంటిది. ప్రదోష కాలంలో మనకు వృషభ లగ్నంలో స్థిర లగ్నంలో చేసేటువంటి పూజ చాలా ముఖ్యమైనటువంటిది. స్థిర లగ్నంలో వృషభ లగ్నం అనేది ఉపయుక్తమైనటువంటి లగ్నం. ప్రదోషకాల సమయానికి 7:29 తర్వాత మనకు యొక్క లగ్నం అనేది మొదలవుతున్నది.
గురువు చాలా అత్యున్నతమైనటువంటి బలంలో ఉన్నాడు వృషభ లగ్నానికి. శంకరమంచి శివ గారు, ధనత్రయోదశి విశిష్టత ఏంటి? ఈసారి ఏ సమయం నుండి ఏ సమయం వరకు ధనత్రయోదశి ఉంది? ఏ సమయంలో లక్ష్మీ పూజ చేసుకుంటే మంచిది? ఇక్కడ ముందుగా సభ్యులందరికీ నమస్కారం. ధనత్రయోదశి, ఆశ్వయుజ బహుళ త్రయోదశి, ధనత్రయోదశి. మనకి ధనత్రయోదశి నాడు ప్రధానంగా శాస్త్రంలో ఏం చెప్పారంటే, అపమృత్యు దోషాన్ని తొలగించేందుకు దీపాన్ని వెలిగించమన్నారు. అంటే మృత్యువు రెండు విధాలుగా ఉంటుంది. అకాల మృత్యువు, సకాల మృత్యువు. సకాల మృత్యువు అంటే ఆ ఆయుర్దాయం ఎంతైతే నిర్దేశించబడిందో జ్యోతిష్ శాస్త్రంలో, జీవాదేహ గణితంలో ఎంతైతే నిర్దేశించబడిందో అంత ఆయుర్దాయము జీవించిన తరువాత మరణాన్ని పొందడము సకాల మృత్యువు. ఇక అకాల మృత్యువు అంటే ఈ ఆయుర్దాయం లోపలే, నిర్ణయించినటువంటి ఆయుర్దాయం లోపలే మనకి ఏదైనా జరిగి, ఇబ్బంది జరిగి ఆ ప్రాణాన్ని కోల్పోవడాన్ని అకాల మృత్యువు అని అంటారు. ఈ అకాల మృత్యు భయాలను పోగొట్టేది ఈ ధనత్రయోదశి. శాస్త్రంలో ఏం చెప్తున్నారంటే, కార్తీకస్య సితే పక్షే త్రయోదశ్యాం నిశాముఖే యమదీపం బహిర్దద్య అపమృత్యుర్ వినశ్యతి. ఈ యమప్రీతిగా దీపాన్ని వెలిగించాలట ఈ ఆశ్వయుజ శుద్ధ త్రయోదశి నాడు. అలా చేస్తే ఏమవుతుంది, దీనివల్ల అపమృత్యువు నశిస్తుంది అని స్కాంద పురాణంలో ఈ విధంగా చెప్పారు. అది ఏ విధంగా వెలిగించాలి, యముణ్ణి ఏ విధంగా ఆరాధించాలి అని అంటే, యమాయ ధర్మరాజాయ మృత్యవే చాంతకాయ చ వైవస్వతాయ కాలాయ సర్వభూత క్షయాయ చ ఔదుంబరాయ దద్నాయ నీలాయ పరమేష్ఠినే వృకోదరాయ చిత్రాయ చిత్రగుప్తాయ వై నమః నరకాయ ప్రదాతవోః దీప సంపూజ్య దేవత. ఇది ఈ విధంగా ఆ యమధర్మరాజుని మనం మనస్ఫూర్తిగా నమస్కరించి దక్షిణ దిక్కుగా దీపాన్ని వెలిగించినట్లయితే మనకి ఆ అపమృత్యు దోషాలు తొలగుతాయి. ఇక ఇంకొక పరమార్థం కూడా ఉంది. ఇక్కడ పితృదేవతలు ఈ రోజున తిరిగి వస్తారు, భూలోకానికి తిరిగి వస్తారని, అంటే మన ఇంటి ముందు వస్తారని, వారికి దారి చూపే విధంగా మనము ఈ దీపాలని వెలిగించాలనేది కూడా ఈ శాస్త్రంలో తెలియజేస్తుంది. అలాగే ఈ ఇందాక అనుకున్నట్టుగానే దీపావళి 5 రోజుల పండుగ. ఈ 5 రోజుల్లో ప్రప్రథమమైనది ధనత్రయోదశి. ఈ ధనత్రయోదశి ఇక్కడ మనకి 18వ తారీఖున ప్రారంభమవుతోంది. 18వ తారీఖు ధనత్రయోదశి, 19 నరక చతుర్దశి, 20వ తారీఖు దీపావళి అమావాస్య. ఇక్కడ విశేషం ఏంటంటే 21 కూడా దీపావళి, అంటే 21 కూడా మనకి అమావాస్య ఉన్నది. కానీ 20వ తారీఖు ఇక్కడ పండుగ నిర్ణయంలో 20వ తారీఖు చేశారు. అలాగే ఇక్కడ కార్తీక శుద్ధ పాడ్యమి, బలిపాడ్యమి, అదేవిధంగా కార్తీక శుద్ధ విధియ, యమ ద్వితీయ. ఈ 5 రోజుల పెద్ద పండుగని దీపావళి పర్వంగా మనం జరుపుకుంటారు. ఈ దీపావళి ఎప్పుడు జరుపుకోవాలి, ఈ యమత్రయోదశి, ఈ ధనత్రయోదశి ఎప్పుడు జరుపుకోవాలి అంటే 18వ తారీఖు. ఇక్కడ విశేషం ఏంటంటే, మనకి ఈ ధనానికి సంబంధించినటువంటి పండుగలు సంవత్సరంలో 2 సార్లు వస్తాయి. ఒకటేమో అక్షయ తృతీయ, అంటే వైశాఖ మాసంలో వచ్చేటటువంటి శుద్ధ తదియ నాడు. అలాగే దక్షిణాయనంలో ఆశ్వయుజ మాసంలో బహుళ త్రయోదశి నాడు ధనత్రయోదశిగా ఇక్కడ మనకి కనబడుతుంది. అక్కడ మనం చూసినట్లయితే అక్షయ తది నాడు మనకి సూర్యుడు, అలాగే శుక్రుడు, అలాగే చంద్రుడు, ఈ 3 గ్రహాలు ఉచ్చరాశుల్లో ఉంటాయి. అంటే సూర్యుడు మేషరాశిలో, అదేవిధంగా శుక్రుడు మీనరాశిలో, అలాగే చంద్రుడు వృషభ రాశిలో ఉంటారు. ఇక్కడ ఆశ్వయుజ బహుళ త్రయోదశి నాడు చూసినట్లయితే ఇక్కడ మనకి ఏం కనబడుతోంది, సూర్యుడు తులా సంక్రమణాన్ని చేశారు, అంటే నీచ రాశిలోకి ప్రవేశించారు. అదేవిధంగా శుక్రుడు కూడా కన్యారాశిలో ఉన్నారు. కన్యారాశిలో ఉండడం వల్ల ఆయన కూడా నీచత్వాన్ని పొంది ఉన్నారు. అదేవిధంగా దీపావళి, అమావాస్య, పాడ్యమి ఈ సందర్భాల్లో ఈ చంద్రుడు కూడా మనకి వృశ్చిక రాశిలోకి వస్తారు. అంటే ఈ 3 గ్రహాలు ఇక్కడ నీచ రాశుల్లో ఉంటాయి, అక్కడేమో ఉచ్చ రాశుల్లో ఉంటాయి. ఆ విషయాన్ని మనం గమనించాలి, అది చాలా గొప్ప విశేషం. అదేవిధంగా ఇక్కడ మనం చూసినట్లయితే ఈ ధనత్రయోదశి పూజ ఎప్పుడు చేసుకోవాలి అంటే, ఇది ప్రధానంగా ఉత్తరాదిలో దీని యొక్క ప్రాశస్త్యం అత్యధికంగా కనబడుతుంది.
ఉత్తరాదిలో ధనత్రయోదశి అంటే ఇక్కడ మనకి ధన్వంతరి త్రయోదశిగా వారు చెప్తూ ఉంటారు. అంటే ఆయుర్వేద దేవత ఈ రోజే ఉద్భవించింది. అదేవిధంగా లక్ష్మీ అమ్మవారితో పాటు కుబేర స్వామి కూడా ఈ రోజే ఉద్భవించారు అనేది శాస్త్రాలు తెలియజేస్తున్నాయి. ఇక్కడ మనం చూసినట్లయితే శాస్త్రం ఏం తెలియజేస్తోంది, ఇక్కడ ధన్వంతరి జయంతి ప్రమాణాన్ని గనక చూసినట్లయితే కార్తికే కృష్ణపక్షేతు త్రయోదశ్యాం గురోర్దినే హస్తా నక్షత్ర సంయుక్తే యామే ప్రాథవికే నిశి ధన్వంతరాఖ్య యాచాహం ధనం గుప్త మివోదద్వే అవితోర్నోయ తస్తస్మాత్ స్తత్తిథి సర్వకామద ధనత్రయోదశి చేతి భూమౌ ప్రఖ్యాతి మేష్యతి. ఇది ధన్వంతరి అనేటటువంటి దేవత ఈ ఆశ్వయుజ మాసంలో, అంటే అక్కడ కార్తీక మాసం అని వ్యవహరింపబడుతూ ఉంటుంది. కారణం ఏంటంటే ఉత్తరాదిలో పూర్ణిమ నుండి పూర్ణిమ మధ్యలో మాసం ఉంటుంది కాబట్టి, దక్షిణాదిలో అమావాస్య నుండి అమావాస్య మధ్యలో మాసం ఉంటుంది. ఇక్కడ కార్తికే కృష్ణపక్షేతు అంటే కార్తీక మాసము, అంటే ఉత్తరాదిలో కార్తీక మాసము కృష్ణపక్షం, దక్షిణాదిలో ఆశ్వయుజ మాసం కృష్ణపక్షం, అలా అన్వయం చేసుకోవాలి. ఇక్కడ ధనత్రయోదశి నాడు ఈ మన ధన్వంతరి దేవత ఉద్భవించారు. ఆయన ఏ విధంగా ఉద్భవించారు, ఇది ధన్వంతరి దేవత యొక్క మంత్రం, ఇది శ్లోకము ఒకసారి చెప్పేస్తే మధ్యలో ఆపకూడదు. శంఖం చక్రం జలూకాం దధ దమృత ఘటాం చాపి దోర్భి చతుర్భి, అంటే శంఖము చక్రము జలూకము, జలగ ఒక చేతిలో జలగ ఒక చేతిలో అమృత ఘటం, ఈ రెండింటిని పట్టుకొని ఆ ధన్వంతరి దేవత ఉద్భవించినటువంటి గొప్ప పుణ్య దినము. ఈ రోజు ప్రతి ఒక్కరూ ఆ స్వామివారిని ఆరాధన చేసినట్లయితే ప్రతి ఒక్కరికి ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయి. శాస్త్రంలో ఏం చెప్తారంటే యమదంష్ట్రలు అని అంటారు. ఈ దక్షిణాయనంలో వచ్చేటటువంటి ఈ కార్తీక మాసం నుండి వచ్చేటటువంటి కాలాన్ని యమదంష్ట్ర కాలంగా వివరింపబడుతూ ఉంటుంది. అంటే చలికాలం ప్రారంభమయ్యేటటువంటి కాలం. కాబట్టి ఈ కాలంలో ప్రతి ఒక్కరికి కావాల్సింది ఏంటి, ఆరోగ్యం కావాలి. ఆరోగ్యం కొరకు ఈ ధన్వంతరి దేవత ఆరాధన ఈ ధనత్రయోదశి నాడు కనుక చేసినట్లయితే విశేషమైనటువంటి ఆరోగ్య సిద్ధి కలుగుతుంది. ఏ విధంగా ఆరాధన చేయాలయ్యా అంటే వాసుదేవాయ విద్మహే సుధాహస్తాయ ధీమహి తన్నో ధన్వంతరి ప్రచోదయాత్. ఈ ధన్వంతరి గాయత్రి మంత్రంతో గనక ప్రతి ఒక్కరూ ధన్వంతరి ఆ స్వామి వారిని ఆరాధన చేసినట్లయితే చాలా చక్కటి శుభ ఫలితాలు సిద్ధిస్తాయి. అదే విధంగా ఈ రోజు నుంచి ప్రతి ఒక్కరూ 5 రోజుల పాటు వరుసగా ఈ దీపాల వరుసని గనక పేర్చినట్లయితే చాలా చక్కని ఫలితాలు వస్తాయి. అలాగే ఇంకొక ప్రశ్న అడిగారు ఇందాక, ఇక్కడ ఏ సమయంలో పూజ చేయాలయా అని. ఇక్కడ శాస్త్రంలో ఏం చెప్పారంటే ప్రత్యేకంగా సూర్యాస్తమయమైన తర్వాత, అంటే సహజంగా ఈ ధనత్రయోదశి ఎప్పుడు వస్తుంది, తులా రాశిలోకి సూర్యుడు ప్రవేశించిన తర్వాత ధనత్రయోదశి వస్తుంది. కాబట్టి సూర్యాస్తమయం ఎప్పుడవుతుంది, మేష లగ్నము సూర్య అస్తమయ లగ్నం అవుతూ ఉంటుంది. కాబట్టి మేష లగ్నము అయిన తర్వాత శుక్ర లగ్నమైనటువంటి వృషభ లగ్నంలో గనక ఈ పూజ గనక చేసినట్లయితే చాలా విశేషమైనటువంటి ఫలితాలు వస్తాయి. అలాగే త్రయోదశి తిథికి జయతిథి అని పేరు. ఈ జయతిథి నాడు అంటే అక్కడ విశ్వాసం, ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి విశ్వాసం ఏంటంటే ఏదైనా ఒక వస్తువు కొంటే అది జయాన్ని ఇచ్చే విధంగా మనకి ఫలితాన్ని ఇస్తుంది అని మనకి అక్కడ విశ్వాసం ఉన్నది. శాస్త్రంలో ఈ రోజు బంగారం కొనమని గాని చేయమని గాని ఎక్కడ లేదు. విశ్వాసము ఆచార సాంప్రదాయాలు మనం గౌరవించాలి. ఆ రకంగా చూసినప్పుడు ఉత్తరాదిలో జయతిథి నాడు చేసినటువంటి ఆ పని ఏదైనా సరే అది జయాన్ని ఇస్తుందని, ఏదైనా వస్తువు ఇంటికి తెచ్చుకుంటే అది శుభాన్ని ఇస్తుందని ఉంది. కాబట్టి ఆ విధంగా ఈ ధనత్రయోదశి నాడు సాయంకాలము సుమారు 7:15 నుంచి 8:15 మధ్యలో గనక ఆ పూజ చేసినట్లయితే విశేషమైన ఫలితాలు వస్తాయి. ప్రధానంగా దీప ఆరాధన చేయాలి. శర్మ గారు, ఈ ధనత్రయోదశి రోజున ఖచ్చితంగా బంగారం కొనాలి అనేది కొంతమంది పండితుల మాట. ఇది ఎంతవరకు నిజం? కొనకపోతే ఏమైనా ప్రత్యామ్నాయాలు ఉన్నాయా? మీరేం చెప్తారు? ధనత్రయోదశి రోజు బంగారం కొనాలా అంటే మామూలుగా పేరులో ఉంది మనకి ధనత్రయోదశి అనేటువంటిది. ధనము అంటే బంగారం మాత్రమే కాదు, వెండి కావచ్చు, ఇతర సంపద కావచ్చు, ఏదైనా కావచ్చు, అదంతా కూడా మనకి ధనం కిందకే వస్తుంది, లక్ష్మీదేవి కిందకే వస్తుంది. అయితే ముఖ్యంగా ఈ దీపావళి పండుగ ధనత్రయోదశి నుంచి యమద్వితీయ వరకు 5 రోజుల పాటు జరిగే పండుగ గుజరాతీయులకి చాలా ముఖ్యమైనటువంటిది.
ఈ త్రయోదశి రోజు గుజరాతీయులు వారు పాత లెక్కలన్నీ పూర్తి చేసి కొత్తగా వారి వ్యాపార ఖాతాలు ప్రారంభం చేస్తారు. అంటే కొత్తగా వ్యాపార ఖాతాలు ప్రారంభం చేస్తారు కాబట్టి ఏంటంటే వారు అప్పుడు ఆ సంవత్సరం వారికి కొత్త ఖాతా పుస్తకాలు ప్రారంభం అవుతాయి. అలా ప్రారంభమైనప్పుడు ఏంటంటే లాభంతో రావాలి అనే ఉద్దేశంతో వారు అన్నిటికంటే విలువైన లోహం కాబట్టి బంగారాన్ని కొనాలి అనేది ఒక ఆచారంగా వచ్చిందేమో కానీ శాస్త్ర ప్రకారంగా ఏ శాస్త్రంలో కానీ పురాణాల్లో కానీ మనకి ధనత్రయోదశి రోజు బంగారం కొనాలి, కొంటే కలిసి వస్తుంది అనేటువంటిది మనకు ఎక్కడా చెప్పబడలేదు. రెండవది, బంగారం కొనడము అంటే దానికి సరిపోయినటువంటి సమానమైన ద్రవ్యాన్ని అంటే డబ్బుని మనం మళ్ళీ వెచ్చిస్తున్నాము. అంటే ఇక్కడ మనకి ఒక లోహం వస్తుంది కానీ దానికి సరిపోయిన విలువ మళ్ళీ మన ఇంటి దగ్గర నుంచి వెనక్కి వెళ్ళిపోతుంది. అంటే ఏంటి, ఇక్కడ బంగారం కొంటేనే కలిసి వస్తుంది లేకపోతే లేదు అంటే కేవలం నమ్మకం మాత్రమే తప్ప మనకి శాస్త్రీయమైన ఆధారాలు మాత్రం ఎక్కడా కూడా కనిపించడం లేదు. అయితే ఆచారాలు అనేటువంటి చాలా నమ్మకమైనవి. ఈ ఆచారాన్ని పాటిస్తూ ఉంటారు కాబట్టి అటువంటి ఆచారాలు ఉండేవారు కొంటూ ఉంటారు. అయితే అందరూ కొనాలని లేదు, బంగారం కొన్నా కొనకపోయినా కూడా దానివల్ల పెద్దగా నష్టం అనేది మాత్రం ఏమీ ఉండదు అని మనము చెప్పవచ్చు. రమణమూర్తి గారు, ధనత్రయోదశి రోజుని ఎలా సద్వినియోగం చేసుకోవాలి లక్ష్మీ కటాక్షం పొందాలంటే? మీరు ప్రముఖ రచయిత, ఎన్నో పుస్తకాలు రాశారు, మన పండగల మీద రీసెర్చ్ కూడా చేశారు, మీరేం చెప్తారు? లక్ష్మీదేవి ఐశ్వర్య సృష్టికర్త. నవనిధులు ఆ ఆధీనంలో ఉంటాయి, కానీ కుబేరుడు నవనిధులకి అధిపతి. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, ధనత్రయోదశి నాడు మనం లక్ష్మీదేవిని ఆరాధించాలి. లక్ష్మీదేవిని ఆరాధించడంతో పాటు కుబేరుని కూడా ఆరాధించాలన్నది ఉత్తర భారతదేశంలో చాలా ప్రముఖంగా ఉంది. ఎందుకంటే లక్ష్మీదేవి ఈ క్షీరసాగర మదనం అప్పుడు లక్ష్మీదేవి, ధన్వంతరి, గోమాత ఇవన్నీ సృష్టించబడ్డాయి. అలానే కుబేరుడు శివానుగ్రహం వల్ల సంపదలకు అధిపతి అయ్యాడు. కాబట్టి లక్ష్మీదేవితో పాటు కుబేరుని ఆరాధించడం కూడా ఒక పద్ధతిగా ఉంది. లక్ష్మీదేవిని ఆరాధించడానికి సమయం ఏమిటి అని అంటే, ప్రదోషకాలానికి మించిన సమయం మరొకటి ఉండదు. ప్రదోషకాలంలో ఏ పూజ చేసినా, ఎవరికి ఏ పూజ చేసినా అది అమోఘమైన ఫలితాలను ఇస్తుంది. ఇందాక చెప్పినట్టు, మన శివ గారు చెప్పినట్టు, ఫలానా సమయంలో వచ్చిన రాశిలోకి ప్రవేశించిన తర్వాత చేయాలనడం అన్నది ఎంతో విశేషమైనదే. కానీ అందరూ ఆ తిథి ప్రకారం చేసుకోగలరా, చేసుకోలేరా, సమయానికి కుదురుతుందా లేదా అన్నది కాకపోయినా అది కూడా ప్రదోష కాలంలోనే ఉంది కాబట్టి ప్రదోషకాలానికి మించిన సమయం ఒకటి లేదు. ఈ లక్ష్మీ పూజ ఆ రోజున చేయటం చాలా విశేషకరమైనది. ఎందుకంటే లక్ష్మీదేవిని మన ఇంటిలోకి ఆహ్వానించడం అన్నది ఆ రోజు మనం ప్రముఖంగా చేయవలసింది. ఎందుకంటే మన భారత హిందూ క్యాలెండర్ ప్రకారము ఇది ధనత్రయోదశి విశేషమైన తిథి. ఈ తిథి చాలా అమోఘమైనది. సంపదలు ఉంటే దానికి జయం కలుగుతుంది. ఆ తర్వాత మనిషి ఏ కార్యక్రమం చేసినా జయం కలుగుతుందని ఒక బలమైన తిథిగా దీన్ని భావిస్తుంటారు. మనకి లక్ష్మీదేవిని మన ఇంటికి ఆహ్వానించడానికి లేదా స్వాగతించడానికి మొదలు గడప ముందు ఉత్తర భారతదేశంలో చక్కగా ముగ్గులు అలంకరించి కుంకుమతోటి పాదాలని ఏర్పాటు చేస్తారు. లక్ష్మీదేవి ఆ విధంగా మన ఇంటి లోపలికి రావాలని చక్కగా పీఠం మీద కలశం పెట్టి పసుపు కుంకుమలతో పూజ చేసి అష్టోత్తరామాలు చేసి పూజ చేసి ఇంట్లో ఉన్న ఎంతో కొంత బంగారమో లేకపోతే వెండి వస్తువు ఏదో వస్తువు కలశానికి అలంకరించో లేదా ప్రతిమ ఉంటే ప్రతిమకు అలంకరించో మనం పూజ చేసుకుంటే మనకి విశేషమైన ఫలితాన్ని ఇస్తుందని చెప్తారు. ఈరోజు ఖచ్చితంగా బంగారం కొనాలి, కొనకపోతే ఏదన్నా అయిపోతుందనేది మటుకు పూర్తి అపోహ. ఇది ఓన్లీ కొన్ని ప్రాంతాల్లో మటుకే ఉన్న భావన లేదా ఆచారం లేదా ఒక పరంపరగా వస్తుంది. ఇతర పరంపరల్ని మనం గౌరవించాలి, అంతేగాని మనం వాళ్ళని ఈ విధంగా కొంటున్నారు, ఈ విధంగా చేస్తున్నారు అని మటుకు మనం కించపరచడానికి లేదు. ఎవరి విశ్వాసం వారిది. కాబట్టి ఈరోజు ఏ వస్తువు కొన్నా ఐశ్వర్య సృష్టికర్త లక్ష్మీదేవి సంపదకి అధిపతి.
సంపద సంపద మనం ఎలాంటి సంపద అయినా మనం సమకూర్చుకున్నా అది మనకు జయం కలుగుతుంది. ఈ ఈ విధమైన ఆలోచనతోటి మనం ఆ, లక్ష్మీదేవిని ఆరాధించాలి, కానీ ఆర్భాటాలకి కి పోయి ఆ, మనం వేరే పరిస్థితులకి ఇరకాటంలో పడడం అనేది భావ్యం కాదు. రమణమూర్తి గారు అద్భుతంగా వివరించారు. రవిశంకర్ శర్మ గారు, సార్. లక్ష్మీదేవిని ఎలా పూజించాలి అంటే, లక్ష్మీదేవికి ఆర్భాటం కంటే పూజలో మనం చిత్తశుద్ధి ప్రదర్శించడం ముఖ్యమా, ఆర్భాటం ముఖ్యమా? లక్ష్మీదేవి ఏం కోరుకుంటుంది? అలాగే కుటుంబ సమేతంగా పూజించాలా, లేకపోతే మహిళలు పూజిస్తే సరిపోతుందా? ఎలాంటి పూజని లక్ష్మీదేవి ఇష్టపడుతుంది? మహాలక్ష్మి అనుగ్రహానికి ఏది శుభప్రదం? ఓకే, ఇందులో ముఖ్యంగా వచ్చేటప్పటికి దీపావళి వరుసలో వచ్చేటప్పటికి దీపాన్ని ఎందుకు పూజించాలి? మనం హైందవ ధర్మంలోనే ముఖ్యంగా వచ్చేటప్పటికి దీపం జ్యోతి పరబ్రహ్మం అని చెప్పి ముందుగానే శ్లోకం చెప్తాం. అంటే పరబ్రహ్మ స్వరూపమైనటువంటి దీపాన్ని, తర్వాత ఆత్మస్వరూపమైనటువంటి ఆత్మ జ్ఞానాన్ని పూజించాలని చెప్పి శాస్త్రం చెప్తుంది. ఇప్పుడు దీపావళి వచ్చేటప్పటికి ఇప్పుడు సూర్యుడు ఎప్పుడైతే నీచత్వం ముందు ఉన్నాడో మనకు రాత్రిపూట సమయం అనేది ఎక్కువగా ఉంటుంది. ఇందాక శంకరి మంచి శివగారు చెప్తున్నప్పుడు కూడా యమద్రష్టలు అంటే ముఖ్యంగా రాత్రిపూట సమయాన్ని ఎప్పుడైతే మనకు పెరుగుతుందో అది అశుభంగా కూడా కొంచెం భావించడం జరుగుతుంది. దానిలో వెలుగుని చెప్పేటువంటి ఆత్మ జ్ఞానాన్ని పెంపొందించుకోవటం అనేది ముఖ్యమైనటువంటి ఇక్కడ విషయంగా కూడా చెప్పడం జరుగుతుంది. వాటితో పాటు దీపాన్ని వెలిగించడం ద్వారా వచ్చేటప్పటికి జీవితంలో కూడా మన మనస్సు వికాసం పొందడం అనేది ముఖ్య ఉద్దేశం. అదే విధంగా వచ్చేటప్పటికి ఇక్కడ మన బంగారం వెండి కొనడానికి శుభ సూచకంగా ఉంటారు. ఇప్పుడు మనం ఇంట్లో ఏదైనా కొత్త వస్తువు కొనేటప్పుడు పర్వదినం రోజు, అదే విధంగా 13వ తేదీ అంటే త్రయోదశి అనేది అమ్మవారు సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి స్వరూపమైనటువంటి దినం. 13 ఏళ్ల వయస్సు కలిగినటువంటి స్త్రీని మనం శ్రీ మహాలక్ష్మిగా కొలవటం జరుగుతుంది. ఇక్కడ త్రయోదశి నాడు వచ్చేటప్పటికి ముఖ్యంగా అమ్మవారి స్వరూపమైనటువంటి బంగారం, ఎందుకంటే శుభ సూచకమైనటువంటి వస్తువు కొనాలని చెప్పి వారు కొనటం అనేది జరుగుతుంది. అంతేగాని మనం వేరే దీనిలో వ్యతిరేకమైనటువంటి అర్థాన్ని మనం చూడడానికి కూడా లేదు. అదే విధంగా వచ్చేటప్పటికి ఇక్కడ అమ్మవారికి పూజించేటప్పుడు అమ్మవారికి ముఖ్యమైనటువంటివి మన హైందవ ధర్మంలో ఏంటంటే ప్రకృతిలో ఉండేది, ప్రస్తుతం ఉండేది ప్రకృతిలో ఉండేదాన్ని హైందవ ధర్మంలో ఉంటుంది. హైందవ మతం కాదు, ఇది హైందవ ధర్మం, ఇది హిందూ ధర్మంలో ఉంటుంది. కాబట్టి ప్రకృతి పరమేశ్వరుడు కలిసినప్పుడే ధర్మంగా మారుతూ ఉంటుంది. ఇక్కడ మన ప్రకృతిలో దొరికేటువంటి పూలు, పళ్ళు, అదేవిధంగా అమ్మవారికి ఇష్టమైనటువంటి సుగంధ ద్రవ్యాలు, కుటుంబ సమేతంగా ఇంటిని శుచిగా చేసుకున్న తర్వాత, మనస్సును శుచిగా నిర్మలంగా చేసుకున్న తర్వాత అమ్మవారికి ప్రీతిపాత్రమైనటువంటివి. ఎందుకంటే అమ్మవారితో పాటు ధన్వంతరి, సాక్షాత్ లక్ష్మీ నారాయణ స్వరూపమైనటువంటి ధన్వంతరి, అకాల మృత్యు దోష నివారణ కోసం మనకి యమద్వీపం, ఇవన్నీ పెట్టేటప్పుడు ముందుగా మనస్సును శుద్ధి చేసుకోవాలి. దాని తర్వాత సాక్షాత్తు అమ్మవారిని పూజించడం మొదలు పెట్టాలి. పూజించేటప్పుడు ఎప్పుడైనా సరే కుటుంబ సమేతంగా ఉండాలి. ఆ రోజు ఉదయకాల సమయంలో ఉపవాస దీక్ష అనేది ఉండాలి. ఉపవాస దీక్ష మరియు అదేవిధంగా మౌన వ్రతాలు ఇవన్నీ ఎందుకు చేస్తామంటే మనస్సు మీద నిగ్రహాన్ని పొందడం అనేది చాలా ముఖ్యమైనటువంటిది. ఎందుకంటే మోక్ష సిద్ధి పొందాలి అంటే శరీరం మీద, అవయవాల మీద, పంచేంద్రియాల మీద, జ్ఞానేంద్రియాల మీద సమగ్రమైనటువంటి శక్తి, అదేవిధంగా ఒక కంట్రోల్ అనేది ఉండాలి. అలా ఉండటం కోసమే వచ్చేటప్పటికి ఇక మౌన దీక్షలు, అదేవిధంగా ఉపవాస దీక్షలు చేయడం జరుగుతుంది. సాయంకాలం పూట ప్రదోష కాలంలో వృషభ లగ్నాల్లో 7 గంటల 29 నిమిషాల నుంచి స్టార్ట్ అవుతుంది. ఆ యొక్క సమయం తర్వాత వచ్చేటప్పటికి మనకు వృషభ లగ్నం ఉంటుంది. వృషభ లగ్న సమయంలో చాలా ఉపయుక్తమైనటువంటి లగ్నంగా కూడా చెప్పడం జరుగుతుంది. కుటుంబ సమేతంగా చేసినప్పుడు ఏమవుతుందంటే భక్తి అనేది ఎవరో స్త్రీలే చేయాలి, అమ్మవారు కాబట్టి స్త్రీ స్వరూపం అని చెప్పి చెప్పకూడదు ఎప్పుడైనా సరే. ఎందుకంటే పరమాత్ముడు ఒకటే స్వరూపం, కాకపోతే గుణరూపంగానే దైవంగా మారుతూ ఉంటుంది అన్నమాట. అంటే స్త్రీ పురుషుడు ఇద్దరు ఒకరే. మనకు శ్రీచక్రంలో కూడా పార్వతి పరమేశ్వరులు ఇద్దరు కలిసే శ్రీచక్ర స్వరూపిడిగా, శ్రీచక్ర రూపంగా ఉన్నారు. కాబట్టి ఇక్కడ పురుషుడు స్త్రీ దేవత అనేటువంటి తారతమ్యాలు అనేవి లేదు. మనిషి జీవితంలో వచ్చినప్పటికీ ముక్తిని పొందాలి, అది అమ్మవారి యొక్క జ్ఞానాన్ని పొందాలి అని చెప్పి ఉన్నప్పుడు ఆ యొక్క జ్ఞానాన్ని తెలుసుకోవాలి. అదే విధంగా వచ్చేటప్పటికి అమ్మవారు కూడా వచ్చేటప్పటికి అమ్మవారిని కూడా వచ్చేటప్పటికి మనకు చూసినట్లయితే తను ఉన్నది దేని లోపల మనకు చూసినట్లయితే ఒక పద్మాసన స్వరూపిణి అయి, అదే విధంగా వచ్చినప్పటికీ తను కూర్చున్నది ఒక పద్మంలో కూర్చున్నారు అమ్మవారు. చుట్టూ వచ్చేటప్పటికి గజాలు ఉన్నాయి. అంటే గజ రూపిణిగాను, అదేవిధంగా నిత్యంగా మనకు ఇవ్వవలసినటువంటి అష్టైశ్వర్యాలు ఇవ్వటానికి, అదేవిధంగా
అష్టైశ్వర్యాల్లో కూడా వచ్చినప్పుడు ముఖ్యమైనటువంటిది ధైర్యం. ఈ రోజుల్లో ధనం స్వరూపంలో జనాలు ధనం వైపు ఎక్కువగా పరిగెడుతూ నిజమైనటువంటి మానసికమైనటువంటి ధనాన్ని, ఆత్మజ్ఞానాన్ని వదిలేసేసి ధనం వైపు పరిగెడుతున్నారు. అది అంత మంచి ఫలితాన్ని ఇవ్వదు. నేను ఈ మధ్య విన్నది ఏంటంటే, ఈ యొక్క బంగారం ఇంకా పెరుగుతుంది, పెరగచ్చు, కానీ అది తినేటువంటి వస్తువైతే కాదు. ఒకానొక సమయంలో రమణ మహర్షి దగ్గరికి ఒకరు బంగారు పెన్ను తీసుకొని వెళ్ళి ఇస్తారు. బంగారు పెన్ను తీసుకొని వెళ్ళిస్తే, ఈ బంగారు పెన్ను తీసుకొని ఈ పెన్నుతో రాసుకోండి అంటే, అప్పుడు రమణ మహర్షి గారు చెప్తారు, తినేటువంటి ఫలాలు అయితే నేను తినగలను, ఈ బంగారం లాంటి పెన్ను ఇస్తే నేనేం చేసుకోవాలి, మళ్ళీ దీనిని కాపాడటం కోసం ఇంకొక 10 మందిని నేను కాపలా పెట్టాలి కదా, ఇది నాకు అవసరం లేదు అని చెప్తారంట. అంటే ఏదైనా తినేటువంటి వస్తువు కానప్పుడు దానికి అంత ప్రాముఖ్యత, దాని గురించి అంత పరిగెత్తాల్సినటువంటి అవసరం అనేది లేదు. మరియు అదేవిధంగా అమ్మవారిని మానసికమైనటువంటి సంతృప్తితో, అంటే ఆడంబరాలకి పోవద్దు. మన హైందవత్వం చెప్తుంది ఆడంబరాలకి పోకుండా ఎప్పుడు ఆ నిశ్చలమైనటువంటి బుద్ధి, అంటే కోరికల్ని తీసేసుకుంటూ నిశ్చలమైనటువంటి కోరికల్ని తీసేయటం అనేది కుదరదు. ఎందుకంటే ఈ రోజు ఒక కోరిక పోయిన రవిశంకర్ గారు అద్భుతంగా వివరిస్తున్నారు. కామేశ్వర్ గారు, ధనత్రయోదశి వేళ లక్ష్మీ పూజను ఎలా చేసుకోవాలి? కలశం వేయాలా? దీపంకున్న ప్రాధాన్యత ఏంటి? మీరేం చెప్తారు? అలాగే, ముందుగా హెచ్ఎం టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారములండి. మనం ఎంతో మంది వక్తలు అన్ని విషయాలు చెప్తున్నారు, చాలా బాగున్నాయి. అయితే ఇక్కడ ఈ ధనత్రయోదశి మొదలుగా మొత్తం దీపారాధనలోనే అమ్మవారిని జ్యోతి స్వరూపంలో ఇక్కడ లక్ష్మీదేవిని పూజించడానికి గల ప్రత్యేక కారణం ఒకటి ఉందండి. అది పురాణ చరిత్రలో కూడా మనకి ఉన్నది, ఆ ప్రాశస్యం ఉన్నది కూడా. ఏమిటంటే, ఒకటి, ఇంద్రుడు ఒకసారి వైకుంఠానికి వెళ్ళినప్పుడు ఇంద్రభక్తికి మెచ్చి విష్ణుమూర్తి తన వైజయంతి మాలని ఇంద్రుడికి ఇవ్వగానే ఆ వరగర్వంతో, అహంభావంతో ఆ ఐరావతంకి వేస్తాడు ఆ దండ. అది లక్ష్మీదేవికి కోపం వచ్చి మొత్తం తన స్వర్గాధిపత్యం, స్వర్గంలో ఉండే మొత్తం తన పవర్స్ అన్నింటినీ కూడా మొత్తం తీసేసుకుంటుంది అనమాట. ఇంద్రుడు శాపానికి గురవుతాడు. అప్పుడు నారద మహర్షుల వారిని లక్ష్మీదేవి ఎలా మళ్ళా ప్రసన్నం చేసుకోవాలని అడిగితే, ఆ నారాయణ్ణి అడగమని చెప్పగా మళ్ళా వైకుంఠానికి వెళ్ళి తన తప్పిదాన్ని క్షమించమని అడగగానే ఆవిడ మళ్ళా ప్రసన్నురాలవ్వాలంటే జ్యోతి స్వరూపంలో అమ్మవారిని సేవించు అని చెప్పగానే ఇంద్రకృత స్తోత్రాలతోటి, నమస్తేస్తు మహామాయ ఇటువంటి స్తోత్రాలతోటి అందరూ కూడా పూజించగా ఆవిడ ప్రసన్నురాలయ్యి తిరిగి స్వర్గాధిపత్యాన్ని ఇచ్చిన కథ ఒకటి ఉంది. రెండవది ఏంటంటే, లక్ష్మీదేవి ఆవిర్భించిన తర్వాత ఈ ధన్వంతరి ఇవన్నీ ఒక పక్కకు పెడితే, ముఖ్యంగా విష్ణుమూర్తి వివాహం చేసుకున్నాక క్షీరసాగర మదన సమయంలో లక్ష్మీదేవికే ఆధిపత్యాన్ని ఇవ్వడం జరిగింది. అదొకటి ధనత్రయోదశి రోజు. మూడవది అతి ముఖ్యమైనది ఏమిటంటే, భృగు మహర్షి విష్ణుమూర్తి సంవాదంలో ఆయన భృగు మహర్షుల వారు ఆ వక్షస్థలం మీద ఆయన్ని తన్నేటప్పటికి కోపం వచ్చి అలిగి భూలోకానికి వచ్చిన సమయం. ఆ సమయాన్ని మనం ఎంతో గొప్పగా సద్వినియోగం చేసుకుంటాం. ఇక్కడ ఈ అగ్నితత్వంలో పూజించడం అనేది, అంటే జ్యోతి స్వరూపంలో అమ్మవారిని పూజించడం అనేది సకల పాప నివృత్తి, అహంభావాలు అన్ని తొలగిపోతాయి అన్నది ఒకటి ముఖ్యమైనది. రెండవది ఏంటంటే, మన ఋషి విజ్ఞానం అందించింది ఏంటంటే, ఈ ఋతువులో ఈ కాలంలో రాత్రి సమయం ఎక్కువ కాబట్టి రౌరవాది నరకాల నుంచి, అంటే క్రిమికీటక బాధల నుంచి మనకి తొలగించడానికి రాత్రి వేళ పూజలే మనం ముఖ్యంగా చేస్తాం. ఎందుకంటే హస్తా నక్షత్రంతో ప్రారంభం అవుతుంది. హస్తా నక్షత్రంతో ప్రారంభమైన ఈ దీపావళి ప్రారంభం 5 రోజుల నుంచి కూడా మనకి ఈ దీపాలు ఎప్పుడైతే రాత్రి వేళ పెట్టగానే మనకి పురుగు క్రిమికీటకాల బాధల నుంచి పోయి ఆరోగ్యం ఆనందంగా ఉంటుంది. ఆరోగ్యం ఆనందం అనేది లక్ష్మీ కళ. శ్రీ అనేదే కాంతి, ఐశ్వర్యం, సంపద. అన్నింటిలోకి అత్యధికమైన సంపద ఏమిటి అంటే ఆరోగ్యం. కాబట్టి జ్యోతి స్వరూపంలో లక్ష్మిని పూజించే అవకాశం, అందులో శక్తివంతమైన అమావాస్య నాడుని పూజించే అవకాశం మనకి ఋషులు అందించారు. చాలా గొప్పదైన రోజు. ఈ రోజును మనం తప్పనిసరిగా ప్రతి ఒక్కళ్ళు కూడా సద్వినియోగం చేసుకోవాలి. ఆంజనేయ శర్మ గారు, లక్ష్మీ పూజలో విశిష్టత ఏంటి? లక్ష్మీ పూజకి కలశాన్ని ఉపయోగించాలా? ఎలా పూజ చేయాలి ఆ రోజున రాత్రి? లక్ష్మీ పూజ అన్నప్పుడు అంటే వారి వారి స్తోమతను బట్టి చేసుకోవాలి. అయితే కలశస్థాపన ఉంటుందా ఉండదా అంటే, మనకి ఆవాహన చేయాలి. లక్ష్మీదేవిని ఆవాహన చేయాలి అంటే ఏదైనా ఒక
ఆ వస్తువు మీద ఆవాహన చేస్తాము. అంటే ఒక్కలు పెట్టి ఆవాహన చేయడము, లేదా ప్రతిమ మీద ఆవాహనం చేయడము, లేదా కలశం మీద ఆవాహన చేయడము. ఇక్కడ ఒక్కొక్క దానికి ఒక్కొక్క స్థాయి ఉంటుంది, ఒక్కొక్క స్థితి ఉంటుంది. మామూలుగా సింపుల్ గా కనుక ఆవాహన చేసినప్పుడు పెట్టే నైవేద్యాలకి, అలాగే ప్రతిమతో ఆవాహన చేసి పెట్టినప్పుడు నైవేద్యానికి, కలశంతో ఆవాహన చేసినప్పుడు పెట్టే నైవేద్యాలకు తేడా ఉంటుంది. అలాగే ఆచరించేటువంటి ఆచారాలు కూడా తేడా ఉంటుంది. ఎప్పుడైతే కలశస్థాపనతోటి కనుక లక్ష్మీదేవిని కలశంలో కనుక ఆవాహన చేశామో అప్పుడు చాలా శాస్త్రబద్ధంగా శాస్త్రోక్తంగా లక్ష్మీదేవిని పూజించవలసి ఉంటుంది. ఎందుకంటే మనము చేసేటువంటి ఆవాహన ఏదైతే ఉంటుందో అక్కడ ఆ శక్తి, లక్ష్మీదేవి యొక్క శక్తి అందులో ప్రవేశిస్తుంది. మనము ఈ ఆవాహన మంత్రం చెప్తాము. ఈ మంత్రం చెప్పినప్పుడు ఎప్పుడైతే ఈ మంత్రం చెప్పేసి అక్కడ ఈ స్థాపయామి పూజయామి అని చెప్పేసి ఆవాహయామి అన్న తర్వాత మనము ఆవాహన చేసేటువంటి ఆ స్థితి, అంటే అది ప్రతిమన, బింబమా, కలశమా అనే దాన్ని బట్టి అక్కడ వచ్చేటువంటి దైవిక శక్తి ఉంటుంది. వచ్చిన దైవిక శక్తిని బట్టి మనం పూజించాలి, నైవేద్యాలు పెట్టాలి. కాబట్టి ఆ విధంగా అంటే తప్పకుండా కలశస్థాపన మాత్రమే చెయ్యాలి. అంటే కలశస్థాపనతోటి కనుక కలశంలో లక్ష్మీదేవిని ఆవాహన చెయ్యాలి అన్నప్పుడు చేసేటువంటి పూజ వేదోక్తంగా ఉండాలి, పద్ధతి ప్రకారంగా ఉండాలి. అలాగే సరి అయినటువంటి ఆ నైవేద్యాలు, ఉపచారాలు సమర్పించాలి. అలా గనక లేకపోతే ఇబ్బందులు ఏర్పడతాయి. అంటే కొన్ని గృహాల్లో ఆ విధంగా చూడడం జరిగింది. అని మనం పెద్దగా ఆవాహన చేస్తాము, చేసిన తర్వాత పెట్టేటువంటి నైవేద్యం అనేది చాలా చిన్నగా ఉన్నప్పుడు మనము చేసినటువంటి ఆవాహన చేయబడినటువంటి ఆ దైవీ శక్తికి మనము పెట్టేటువంటి నైవేద్యం సరిపోదు. కాబట్టి మన స్థితిని బట్టి మనం ఏ స్థాయిలో మనము చేస్తున్నాము, శ్లోకాలతో చేస్తున్నామా, వేద మంత్రాలతో చేస్తున్నామా, బ్రాహ్మణుని పెట్టుకొని చేస్తున్నామా, ఉపవాసంతో చేస్తున్నామా, ఎలా ఉంటుంది అనే దాన్ని బట్టి మనము ఆ లక్ష్మీ పూజ చేస్తే బాగుంటుంది. అయితే కలశస్థాపనతోటి కలశంలో గనక అమ్మవారిని ఆవాహన చేసి పూజ చేస్తే మాత్రము ఫలితం బ్రహ్మాండంగా ఉంటుందని మనము చెప్పుకోవచ్చు. అద్భుతంగా వివరించారు ఆంజనేయ శర్మ గారు. శంకరమంచి శివ గారు, ఈసారి ధనత్రయోదశికి ఎంతో విశిష్టత ఉంది అని జ్యోతిష పండితులు చెప్తున్నారు, మీలాంటి వారంతా. అయితే ఈసారి ధనత్రయోదశిలో 3 అత్యున్నతమైన యోగాలు ఉన్నాయని, త్రిపుష్కర యోగంతో పాటు ఇంకో 2 యోగాలు ఉన్నాయని కూడా చెప్తున్నారు. మీరేమంటారు? వాటి ప్రత్యేకత ఏంటి? అంటే ఇక్కడ ప్రధానంగా ఈసారే కాదు, ప్రతిసారి ధనత్రయోదశి నాడు ఉన్నటువంటి గ్రహస్థితి ఈ విధంగానే ఉంటుంది. అది ముందుగా మనం గమనించాలి. ఎందుకంటే ఆశ్వయుజ మాసంలో దక్షిణాయనంలో బహుళ త్రయోదశి నాడు ఏర్పడేటటువంటి రోజు కాబట్టి ఈ సందర్భంలో మనకి సూర్యుడు తులారాశిలో ప్రవేశం చేసి ఉంటారు. అలాగే శుక్రుడు కన్యారాశిలో ఉంటారు. అదేవిధంగా శుక్రుడు బుధుడు పరివర్తన చెంది ఉంటారు. కారణం ఏంటంటే సూర్యుడితో పాటు దగ్గరగా శుక్రుడు ఉండడం జరుగుతూ ఉంటుంది. ఒక్కోసారి ఆ గతిలో మార్పుల వల్ల ఒక్కోసారి కన్యారాశిలో ఉంటారు, ఒక్కోసారి తులారాశిలో ఉంటారు. ఈ సందర్భంలో ఈ సంవత్సరము తులారాశిలో బుధుడు ఉన్న కారణం చేత మహాపరివర్తన యోగము ఏర్పడింది. మహాపరివర్తన యోగం అంటే ఇక్కడ శుక్రుడు వచ్చి బుధుడు ఇంట్లో, బుధుడు వచ్చి శుక్రుడి ఇంట్లో ఉండడం జరిగింది. అది గమనించదగ్గటువంటి యోగము. ఆ యోగము వల్ల మంచి ఫలితాలు సిద్ధిస్తాయి. ఆ సమయంలో పుట్టినటువంటి వారందరికీ అనుకూల ఫలితాలు అందుతాయి. అదేవిధంగా ప్రత్యేకంగా ఈ ధనత్రయోదశి నాడు ఈ రాశి వారికి గొప్ప ఫలితాలు వస్తాయి అనేది ఎక్కడా సాధారణంగా అలా ఉండదు. కారణం ఏంటంటే ఈ సందర్భంలో ఈ సంవత్సరం విశేషం ఏమిటంటే 12 సంవత్సరాలకి ఒకసారి మాత్రమే దేవగురు బృహస్పతి కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తారు. ఈ సంవత్సరము ఈ అతిచారంతో ఈ బృహస్పతి మనకి కర్కాటక రాశిలోకి ఎప్పుడు వస్తున్నారయ్యా అంటే అక్టోబర్ 18వ తారీఖు వస్తున్నారు. అక్కడి నుంచి ఒక 40-42 రోజుల పాటు అక్కడ ఉండి మళ్ళీ వక్రగతితోటి మళ్ళీ మిథున రాశిలోకి ప్రవేశిస్తారు. ఇది ఇక్కడ జరగబోయేది. ఈ 42-48 రోజుల పాటు ఏదైతే ఉన్నదో అది చాలా విశేషమైనటువంటి గురు బలాన్ని పొందినటువంటి సమయంగా మనం గమనించవచ్చు. అంటే ఈ సందర్భంలో ద్వాదశ రాశుల వారికి ఈ గురుబలం మారుతుంది సాధారణంగా. కారణం ఏంటి? కర్కాటక రాశిలోకి గురువు ప్రవేశించిన తర్వాత కన్యా రాశి వారికి లాభస్థానం అవుతుంది. ఏకాదశస్థా సర్వే గ్రహాః శుభఫలప్రదాః అని శాస్త్రం. అటువంటిది దేవగురు బృహస్పతి లాభస్థానంలో ఉంటే ఇంకా విశేషమైనటువంటి ఫలితాలు వస్తాయి. అలాగే
ఈ మిథున రాశి వారికి ద్వితీయ స్థానం కుటుంబ స్థానం అవుతుంది. కాబట్టి మిథున రాశి వారికి కూడా దైవ బలము అత్యధికంగా ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ వృశ్చిక రాశి వారికి 9వ రాశి అవుతుంది, వారికి కూడా విశేషమైనటువంటి దైవ బలము. అలాగే మీనరాశి వారికి పంచమ స్థానం అవుతుంది. ఈ విధంగా చూసినప్పుడు అలాగే మకర రాశి వారికి కర్కాటక రాశి సప్తమం అవుతుంది. కాబట్టి ఈ రాశుల వారికి విశేషమైనటువంటి ఫలితాలు. ఇక్కడ శాస్త్రం ఏం తెలియజేస్తుందంటే గురు రద్రిద్వి నవపంచమే శుభ ఫలదహ అని శాస్త్రం. అంటే మన జన్మరాశి నుండి గురువు 2, 5, 7, 9, 10, 11 ఈ స్థానాల్లో గనక సంచారం చేస్తున్నట్లయితే విశేషమైనటువంటి ఫలితాలు వస్తాయి. ఈ సంవత్సరము ఈ ఫలితాలు ఈ ద్వాదశ రాశుల వారు ఈ 40 రోజుల పాటు పొందబోతున్నారు. ఇంకొక విశేషం ఏమిటంటే ఈ సంవత్సరము గురువు 3 రాశులు ఉన్నారనమాట. అంటే సంవత్సర ప్రారంభంలోనేమో వృషభ రాశిలో ఉండడం జరిగింది. సంవత్సరం ప్రారంభమైన తర్వాత కొంతకాలానికి మిథున రాశిలోకి వచ్చారు. ఆ తరువాత మళ్ళీ ఇప్పుడు కర్కాటక రాశిలోకి ప్రవేశం చేస్తున్నారు. అంటే సాధారణంగా మనము గురు రాశిత్రయం ఎప్పుడైతే గురువు 3 రాశులు ప్రవేశం చేస్తారో అది చాలా విశేషమైనటువంటి ఫలితంగా మనం శాస్త్రాల్లో చూడొచ్చు. అదే విధంగా ఇక్కడ మనం ఇంకొక విషయాన్ని చూసినట్లయితే ఇక్కడ ఈ సందర్భంలో ఈ దీపావళి పర్వదిన సందర్భంలో ప్రధానంగా ఈ లక్ష్మీదేవి ఆరాధన విషయంలో ద్వాదశ రాశుల వారు ప్రతి ఒక్కరూ ఈ లక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో గనక ఆరాధన చేసినట్లయితే చాలా శక్తి వస్తుంది. ఇక్కడ దీపావళి పర్వదినాల్లో ఏం చెప్తారయ్యా అంటే తిల తైలంలో అంటే నువ్వుల నూనెలో లక్ష్మీదేవి ఆవహించి ఉంటుందట. ఆ సందర్భంలో ఈ నువ్వుల నూనెని ఒంటికి రాసుకొని తైలాభ్యంగనం గనక చేసినట్లయితే వారికి లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది. అదే విధంగా ఈ నరక చతుర్దశి స్నానం అనేది కూడా విశేషంగా చేస్తారు. ఈ నరక చతుర్దశి స్నానం దేనికోసం చేస్తారంటే నరక బాధల నుండి తొలగడానికి, ఆ బాధల భయాల నుండి తొలగడానికి ఈ స్నానం చేయడం జరుగుతుంది. ఈ స్నానానికి కూడా విశేషమైనటువంటి నియమ నిబంధనలు ఉన్నాయి. చతుర్దశి నాడు నీటిలో గంగాదేవి ఆవహించి ఉంటుందట. అంటే మనకి గ్రహణాల్లో సాధారణంగా చెప్తూ ఉంటాం సర్వం గంగా సమంతోయం అని. ఇక్కడ ఈ నరక చతుర్దశి నాడు కూడా అదే విధంగా నీటిలో గంగాదేవి ఆవహించి ఉంటుంది. అలాగే ఇక్కడ సకల తీర్థ పుణ్య జలాలన్నీ ఆ నీటిలో ఉంటాయి. ఆ సందర్భంలో ముందు రోజే మనం కొంత జలాన్ని పక్కన ఉంచుకొని ఆ జలంలో ఉత్తరేణి, తుమ్మ, తగిరస చెట్ల కొమ్మలను దాంట్లో ఉంచి ఆ నీటిని బాగా కలిపి ఆ నీటి ఔషధ గుణాలతో నిండినటువంటి ఆ నీటిని గనక స్నానం చేసినట్లయితే విశేషమైనటువంటి దేహ పుష్టి, దేహ తేజస్సు బాగా పెరుగుతాయి అని మనకి శాస్త్రాల్లో తెలియజేస్తుంది. అదేవిధంగా ఈ సందర్భంలో ఇప్పుడు మనం చూసినట్లయితే శరత్ కాలము నడుస్తోంది. ఇప్పుడు అంటే ఋతువులు మారినాయి కాబట్టి ఈ సీజనల్ చేంజెస్ ద్వారా వచ్చేటటువంటి ఆ రోగాలు ఏవైతే ఉంటాయో ఆ రోగాల నుండి బయటపడడానికి కొన్ని ఆయుర్వేదంలో కూడా కొన్ని ఆహార పదార్థాలని ప్రత్యేకంగా చెప్పారు. ప్రధానంగా నువ్వుల్ని బాగా తినమన్నారు. అలాగే మినుములతో చేసినటువంటి వంటల్ని కూడా తినమన్నారు. కాబట్టి ఈ విధంగా గనక మనం నియమ నిబంధనలతో ధర్మశాస్త్రంలో ఏదైతే చెప్పారో ఆ విధంగా గనక నడుచుకున్నట్లయితే ద్వాదశ రాశుల వారికి విశేషమైన ఫలితాలు సిద్ధిస్తాయి. అలాగే ప్రత్యేకమైనటువంటి యోగాలు గనక చూసినట్లయితే ఈ సంవత్సరము గురువు ఉచ్చ స్థితిని పొంది ఉండుట ఇది ప్రధానమైనటువంటి యోగం. మిగతావన్నీ సాధారణంగా ప్రతి సంవత్సరం వస్తూనే ఉంటాయి. కారణం ఏంటంటే ఈ అక్టోబర్ నెలలో ఈ సూర్యుడు ఎప్పుడు ఈ నీచరాశిలోనే ఉంటారు. అలాగే ఈ సూర్యుడు నీచరాశిలో ఉన్న కారణం చేత ఈ బుధ శుక్రులు ఎప్పుడు వారి సూర్యుడు దగ్గరే ఉంటారు కాబట్టి ఆ 2 రాశుల్లోనే ఉంటారు. కాబట్టి ఇక్కడ ప్రత్యేకమైన ఫలితాలు ఏం లేవు, ప్రతి సంవత్సరం లాగానే వస్తుంది ఇది కూడా. కానీ ఈ సంవత్సరము గమనించాల్సింది ఏంటంటే 12 సంవత్సరాలకి ఒకసారి మాత్రమే ఈ గురువు కర్కాటక రాశిలోకి వస్తారు. ఆ సందర్భము ఇప్పుడు మనకి ట్రైలర్ లాగా అంటే అక్టోబర్ 18 నుండి డిసెంబర్ 1వ వారం వరకు ఆ కర్కాటక రాశిలోకి వచ్చి మళ్ళీ తిరిగి మిథున రాశిలోకి ప్రవేశం చేస్తున్నారు. మళ్ళీ పునః ఎప్పుడు ప్రవేశం చేస్తారంటే జూన్ 1వ తారీఖు మళ్ళీ ఆ గురువు గారు కర్కాటక రాశిలోకి వస్తారు. అప్పుడు మళ్ళీ ద్వాదశ రాశుల వారందరికీ ఈ గురుబలాలు అనేవి మారుతూ ఉంటాయి. కాబట్టి ఈ సందర్భాన్ని ఏ రాశులు ఇప్పుడు ఇందాక మనం అనుకున్నట్టుగా కన్యా రాశి వారికి విశేషంగా ఉంది కాబట్టి, అలాగే మిథున రాశి, మకర రాశి, వృశ్చిక రాశి, మీన రాశి ఈ 5 రాశుల వారికి గురుబలం చాలా బాగుంది కాబట్టి ఈ సమయాన్ని
చాలా సద్వినియోగం చేసుకుంటూ, దైవ బలం ఉన్నప్పుడు మనం ఏ పని చేసినా చాలా విశేషమైన శక్తి కలుగుతుందన్నమాట. అంటే మానవ ప్రయత్నానికి దైవ బలం కొద్దిగా తోడైతే ఆ పని విజయసిద్ధిని ఏర్పడుతుంది, ఆ పనిలో విజయసిద్ధి వస్తుంది అని మనకి శాస్త్రాలు తెలియజేస్తున్నాయి. కాబట్టి ఈ సందర్భంగా మనము ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ, శుభకార్యాలకు ఎక్కువగా మనం వినియోగించుకుంటూ, సత్కర్మలకి ఎక్కువగా వినియోగించుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే చాలా విశేషమైనటువంటి సిద్ధి కలుగుతుంది. అదేవిధంగా శుక్ర మౌఢ్యమి కూడా ఈ సందర్భంలో ఏర్పడుతుంది. అంటే నవంబర్ 26 నుంచి శుక్ర మౌఢ్యమి, దాదాపు 80 రోజుల పైగా ఈ సుదీర్ఘమైనటువంటి మౌఢ్యం ఏర్పడుతోంది. ఇవి జ్యోతిష్ శాస్త్ర రీత్యా ఉన్నటువంటి విశేషాలు. చాలా అద్భుతంగా వివరించారు శివ గారు. రమణమూర్తి గారు, మన పూజా విధానంలో, మన ధర్మంలో ప్రతి పండగకి ఓ విశిష్టత ఉంది. మరి ధనత్రయోదశి విశిష్టత ఏంటి? ఈ పండుగను మనం ఎలా జరుపుకుంటే మేలు జరుగుతుంది? ధనత్రయోదశి ఇది దీపావళికి 2 రోజుల ముందుగా వస్తుందని మనం ఇప్పుడు చెప్పుకున్నాం కదా. ఈ ముఖ్యంగా ఈ ధనత్రయోదశి నుంచి కార్తీక మాసం అయిపోయే వరకు కూడా ముఖ్యంగా దీనిలో ఆ దీప ఆరాధన ఒక్కటి ఇందులో చాలా ముఖ్యమైనది ఈ ధనత్రయోదశి నుంచి. కాబట్టి దీపాలని వెలిగించడం ఆ కార్తీక మాసం వరకు కూడా అది గొప్ప విశేషం. ఈ కారణం ఏంటంటే కుబేరుడు అంతకు ముందు జన్మలో కార్తీక మాసం పూర్తిగా మొత్తం తన రాజ్యం మొత్తం దీపాలను వెలిగించి శివుని ప్రసన్నం చేసుకొని కుబేరుడు అయ్యాడు. కుబేరుడు సంపదలకు అధిపతి. ఇప్పుడు మనకి నిజంగా చూసినట్టయితే పండుగల్లో పరమార్థం ఏంటంటే శివుడు దారిద్ర్యాన్ని దహిస్తాడు. మనం ఇప్పుడు ఐశ్వర్యాన్ని పొందటం కోసము లక్ష్మీ పూజ ఎలా చేస్తున్నామో, దారిద్ర్యాన్ని దహించడానికి శివుని కృప చాలా అవసరం. దారిద్ర్యం దహించబడినప్పుడే మనకి సంపద కలుగుతుంది. దారిద్ర్యం దహనం కాకుండా సంపద అన్నది కుదరదు. అందుకని ఈశ్వరుడి ద్వారా అనుగ్రహం పొందిన కుబేరుడు సంపదకి అధిపతి అయ్యాడు. లక్ష్మీదేవి సంపదకి సృష్టికర్త అయినా, నవనిధులకి సృష్టికర్త అయినా వాటి అధిపతి కుబేరుడు. కాబట్టి మనకి ఈ దారిద్ర్యం దహింపబడటం, ఐశ్వర్యం కలగటం అన్నది రెండు సమాంతరంగా మనం చూసుకోవాల్సిన విషయం ఇది. ఆ విధంగా ధనత్రయోదశి నాడు మనం ఇంటి చుట్టూ దీపాలు అలంకరించుకోవాలి. ఇది ఎంత చాలా ముఖ్యమైన విషయం. ఎందుకంటే ఇందాక ముందు లక్ష్మి గారు చెప్పినట్టు మనకు వాతావరణంలో ఏదైతే కాలుష్యం ఉంటుందో ఈ దీపారాధన వల్ల, ఈ నువ్వుల దీపంతో వెలిగించడం వల్ల, దాని చుట్టూ ఏర్పడిన ఆవరణం, దాని ఫలితం వల్ల క్రిమికీటకాలు, ఆ తర్వాత ఒక రకమైన మనకి ఆధ్యాత్మిక ఆవరణ ఏర్పడుతుంది. ఈ ఆధ్యాత్మిక ఆవరణలో మనకున్న ప్రశాంతత, మనకు కలిగే శాంతి, మనకు కలిగే అనిర్వచనమైన ఆనందం ఏదైతే ఉంటుందో, అనుభూతి ఏదైతే ఉంటుందో, ఇది మనకి పండుగల ద్వారా కలుగుతుంది. ఇందాక చెప్పినట్టు ఈ లక్ష్మీ పూజ అమ్మవారు కాబట్టి స్త్రీలే చేయాలా అదేం లేదు. ఇంటిల్లిపాది చేయటం అన్నది ఇందులో ముఖ్యమైన ఉద్దేశం. కుటుంబం మొత్తం కలిపి కూర్చొని ఎప్పుడైతే దైవాన్ని ఆరాధిస్తారో కుటుంబ సభ్యుల్లో అందరికీ, పిల్ల పెద్ద అందరికీ కూడా దైవం పట్ల ఒక రకమైన రమణమూర్తి గారు, సమయం మించిపోతుంది. క్లుప్తంగా హెచ్ఎం టీవీ ప్రేక్షకులకి మీరు ఏం సజెషన్ ఇస్తారు ధనత్రయోదశి మీద? ధనత్రయోదశిని ఇప్పటి కాలంలో అదొక వాణిజ్య పరంగా కాకుండా, అది ఒక వస్తువు కొనే విషయంలోనే కాకుండా ఆధ్యాత్మిక వాతావరణంలో జరుపుకోవాలని చెప్తాను. ఎందుకంటే మనకి ఇప్పటివరకు చెప్పిన వాటిలో మన అమ్మవారిని ఆరాధించినప్పుడు ఎలాంటి కలశ పూజ ఎలా చేయాలి, బింబంతో ఎలా చేయాలి, ఆహ్వానం చేసినప్పుడు ఎలాంటి నైవేద్యాలు పెట్టాలి అని అన్నారు కదా. సామాన్యంగా ఉత్తర భారతీయులు మనకి ఈ ధనత్రయోదశి నాడు అమ్మవారికి గోధుమలు, కందులు, మినుములు, పెసలు, ఆ తర్వాత కందులు నైవేద్యం పెడతారు. అవి పెట్టడమేనా, వాటితో పాటు వాటిని వండినవి పెట్టిన. ఎందుకంటే పండుగల పరమార్థం ఏంటంటే ఆ పండుగలలో ఏ పండుగ అయితే వస్తుందో ఆ పండుగలో మన దేవుడు పెట్టిన నైవేద్యాలు ఏంటి అంటే మనకి ఆరోగ్యానికి మనకి అనుకూలించేవే ఎక్కువ. కాబట్టి అలాంటి నైవేద్యాలు పెట్టి
మనము ఆర్భాటాలకు పోకుండా, నిజంగా చెప్పాలంటే మేము అంత చేసాం ఇంత చేసాం అని చెప్పకుండా ఎంత ఆర్భాటంగా చేస్తే అంత అంత అన్నదానాలు, అంత దానాలు చేయవలసి ఉంటుంది. ఇందాక చెప్పినట్టు మన ఆంజనేయ శర్మ గారు చెప్పినట్టు మనం ఎంత ఆర్భాటంగా ఎంత పెద్దగా ఆహ్వానం చేస్తే అంత ఇదిగా మనం వితరణ చేయాలి. అవి అవి లేకుండా చేయటం వల్ల ఫలితం అన్నది అది సరిగ్గా అద్భుతంగా వివరించారండి ఆంజనేయ శర్మ గారు. మీరేం చెప్తారు చివరగా? ప్రతి సంవత్సరము ధనత్రయోదశి వచ్చేటువంటిదే. అయితే ఈ సంవత్సరం విశేషంగా ఈ గురువు కర్కాటక రాశిలో ఉచ్చక్షేత్రంలో ఉన్న సమయంలో మనకి దీపావళి ధనత్రయోదశి పండుగలు వస్తున్నాయి కాబట్టి తప్పకుండా ఎవరైతే ఈ హెచ్ఎం టీవీ ప్రేక్షకులు కార్యక్రమాలు చూసారో వారందరూ కూడా ధనత్రయోదశి రోజు భక్తి శ్రద్ధలతోటి పత్రం పుష్పం ఫలం తోయం అన్నట్లుగా వారి స్థితిని అనుసరించి తప్పకుండా ఈ లక్ష్మీదేవిని పూజించి వారి అనుగ్రహాన్ని పొందాలని కోరుకుంటున్నాను. కామేశ్వరి గారు మీరేం చెప్తారు? గృహలక్ష్మి అన్నారండి, అందుకని గృహాలు శుభ్రంగా ఉంచుకుని, మనసు శుభ్రంగా ఉంచుకుని, చక్కటి మంచి దుస్తులు ధరించుకుని, ఉన్న వాటిల్లోనే, కొత్త బట్టలు కూడా అవసరం లేదు. ఒకవేళ కొనుక్కోదలుచుకుంటే అమావాస్య శంక లేకుండా ఆ రోజును ధరించవచ్చు. చక్కగా పూజ చేసుకుని గృహాన్ని దీపాలతోటి, నూనె దీపాలతోటి అలంకరించుకుని అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజించుకుంటే ఏ వెండి సామాన్లు అవి కూడా కొనుక్కోక్కర్లేదండి. ప్రస్తుత పరిస్థితుల్లో రూపాయి దాచుకోవడం ఎలాగో అన్నది చూసుకుంటూ ముందుకు వెళ్ళిపోతే మంచిది. చివరగా శంకరమంచి శివ గారు, మీరు హెచ్ఎం టీవీ ప్రేక్షకులకి ఇచ్చే సూచనలు ఏంటి? ప్రతి సంవత్సరము దీపావళి 5 రోజులు పండగగా వస్తుంది, కానీ ఈ సంవత్సరం మాత్రం 6 రోజులు వస్తుంది. 18 ధనత్రయోదశి, 19 నరక చతుర్దశి, 20 తారీఖు దీపావళి, 21 అమావాస్య, 22 ఏమో ఈ పాడ్యమి, అలాగే బలిపాడ్యమి, 23 యమద్వితీయ. ఈ 6 రోజులు అంటే అమావాస్య 2 రోజులు సూర్యోదయానికి ఉంది కాబట్టి, అంటే సూర్యోదయానికి మరుసటి రోజు ఎక్కువగా ఉంది కాబట్టి ఈ మాస నిర్ణయం అనేది మరుసటి రోజు జరిగింది. కాబట్టి మనకి 6 రోజులు అవకాశం లభించింది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ 6 రోజులని చాలా విశేషంగా లక్ష్మీ ఆరాధనకై వినియోగిస్తూ, అలాగే ఈ ప్రధానంగా ఈ ధనత్రయోదశి నాడు దీప ఆరాధన ప్రారంభించి, ఈ దీపారాధన ఎప్పటి వరకు చేస్తాం మనం? ఈ ధనత్రయోదశి తర్వాత నరక చతుర్దశి తర్వాత అమావాస్య, ఈ విధంగా ప్రారంభమై కార్తీక మాసం అంతా కార్తీక దీపోత్సవం కూడా చేసుకుంటాం. కాబట్టి ఈ ప్రతి ఒక్కరూ హెచ్ఎం టీవీ చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరూ ఈ సంవత్సరము విశేషంగా 6 రోజులు వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఆనందంగా వారి వారి గృహాల్లో వారి వారి కుటుంబ సభ్యులతో ఆనందంగా లక్ష్మీ అమ్మవారి పూజతోటి, తర్వాత ఆనంద సంతోషాలతోటి వారు ఈ దీపావళి 6 రోజుల పండుగని జరుపుకోవాలని అందరికీ శుభాకాంక్షలు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మీ అందరికీ ధన్యవాదాలు. ఇది ధనత్రయోదశిపై ప్రత్యేక కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.